గత 6 నెలల క్రితమే మేము ఒక ఫిర్యాదును అందజేసినప్పటికీ నాసిరకం ఆహారం వర్కర్లకు పెడుతున్నారు అంటూ ధ్వజమెత్తిన కార్మికులపై పనిభారం మోపుతున్న కోకోకోలా నలుగురు చేయవలసిన పనిని ఒకరిపై మోపుతూ పని ఒత్తిడి పెంచడమే కాకుండా నోటికి వచ్చినట్లు అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నారని 250 కార్మికులకు గాను 150 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నామని ప్రధానంగా ఎందరో కార్మికులు చేతులు కాళ్ళు పోగొట్టుకున్నారని అటువంటి వారికి కనీస సహాయక చర్యలు కూడా అందించడం లేదు. కంపెనీ లోపల జరుగుతున్నటువంటి ఏ ఒక్క సమస్య కూడా బయటికి రాకుండా యాజమాన్యాలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మేము తల వంచుకొని పనిచేస్తున్నామన్నారు. నుంచి ఏ మీటింగ్లు పెట్టమన్నా పెట్టకపోవడం, ఒక 6-7 లెటర్లు ఇవ్వడం జరిగింది. దాన్ని అసలు పరిగణలో తీసుకోకుండా ఏం చేస్తారు, మన ఫుడ్ బాగోట్లేదు, పురుగులు వస్తున్నాయని చెప్తుంటే దాని గురించి పట్టించుకోరు. అవి ప్రూఫ్తో సహా తీసుకెళ్లారు. అన్ని ఆయిల్ మంచిది వాడతలేదు, ఫుడ్ బాగోట్లేదు అని చెప్పి దాని గురించి ఇన్సెంటివ్ మీటింగ్లు పెట్టమంటే మీటింగ్లు పెట్టరు. ఈ కంపెనీ ప్రొడక్టివిటీ మీటింగ్లు పెట్టరు. ఇంకా సేఫ్టీ గురించి అడుగుతున్న సేఫ్టీ కూడా చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ పట్టించుకొని మీటింగ్లు పెట్టమంటే దాని గురించి కూడా కోకోకోలా కంపెనీ సేఫ్టీలో నెంబర్ 1గా ఉంటుంది. అలాంటిది ఈ కంపెనీలో సేఫ్టీ అడుగుతున్న రెస్పాన్సిబిలిటీ లేదు వాళ్ళకి. అసలు ఇక్కడ ఈ సూపర్వైజర్లు కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్కర్స్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాం. వాళ్ళు బిహేవియర్ చాలా రాంగ్. దీని గురించి కూడా లెటర్లు 6 నెలల నుంచి ఇవ్వడం జరిగింది. అందరు సంతకాలు కూడా పెట్టేయడం జరిగింది. వాళ్ళు అసలు పట్టించుకోకపోవడం మూలాన ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన ఈ పై లెవెల్ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ కోకోకోలా లెవెల్ తెలియాలని చెప్పేసి ఈ నిరసన తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆదినారాయణ, జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ప్లాంట్లో. మాకు ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 4 పాయింట్ల మీద జరుగుతుంది. క్యాంటీన్ యొక్క మంచి ఫుడ్ పెట్టకపోవటం వలన 1 year నుంచి జరుగుతుంది. మళ్ళీ 6 months నుంచి మేము లెటర్ ఇవ్వడం జరిగింది, దాని మీద చర్య తీసుకోలేదు. ప్లస్ ప్రొడక్టివిటీ మీటింగ్ అనేది ఎంప్లాయీస్ యొక్క మనోభావాలు ప్లస్ వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్, మనం ప్రొడక్షన్ 84 అని ఒక SLEలు పెడతారు, అవి కూడా మేము రీచ్ అవుతాము. కానీ ఏంటంటే ఎందుకు రీచ్ అవ్వలేదు, ఎందుకు అమౌంట్ తగ్గించారనే దాని గురించి ఒక క్లారిటీ లేదు. ఇంకోటి మన ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్స్ ఏంటంటే మేము ఎప్పటికైనా కానీ పని చేస్తూనే ఉంటాం. కానీ ఏంటంటే ఇంకా పని చేయాలని బ్రిటిష్ పరిపాలన టైప్లో ఇంకా చెయ్యి అంటే మేము చేసేది 8 hours అయితే 3 చేయాల్సిన పని ఏమో ఒక్కరి చేత 2 చేత చేపిస్తారు. అది చాలా కష్టంగా ఉంది. మేము స్టార్టింగ్లో ఒక 250 మంది ఉండేవాళ్ళం. ఇప్పుడు విఆర్ఎస్ రూపంలో ఒక 100 మందిని తీసేసి 150 మంది, పని ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయింది. దాని గురించి మేము ఎన్నోసార్లు తీసుకొచ్చి మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు చర్య తీసుకోలేదు. మూడోది ఏంటంటే ఇప్పుడున్న మేనేజ్మెంటు ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ తెలియదు. వాళ్ళు ఫ్రెష్గా వచ్చి ఐటీఐ ఫ్రెష్గా వచ్చి మిషన్ హ్యాండ్లింగ్ చేయాలంటారు. ఆ మిషన్ హ్యాండ్లింగ్లో ఒక అతనికి కాళ్ళు కాలిన పరిణామం జరిగింది, ఒక అతనికి ఏలిపోయిన పరిణామం జరిగింది. చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దాని మీద ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము వాడతలేదంటారు. కానీ మేము సెలవు పెడితే మా ప్లేస్లో అప్రెంటిస్ వాళ్ళని పెట్టేసి నడపడం జరగటం వల్ల ఈ యాక్సిడెంట్ల యొక్క ముఖ్య కారణం. అది మెయిన్ ఈ నిరసనలో ముఖ్య ఉద్దేశం అది. మ్యాన్ పవర్ పెట్టుకోండి, మీరు పర్మనెంట్ చేసుకుంటారో ఇంకోటి చేసుకుంటారో మాకు అనవసరం. మేము అడుగుతుంది ఏంటంటే అతనికి ఏమి నాలెడ్జ్ తెలియని అతన్ని తీసుకొచ్చి పెడతాం వలన వాళ్ళ లైఫ్ పాడైపోతుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు భవిష్యత్తు ఉంది, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఎందుకు అవుతున్నారు? ఒక అతనికి ఏలిపోయింది, కాళ్ళు ఇది అన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని మేమేంటంటే ఇది పై మేనేజ్మెంట్కి తెలియపరచాలన్న ఉద్దేశం మీద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కాబట్టి గవర్నమెంట్కి కూడా తెలియాలి. ఎందుకంటే వీళ్ళు చేసే ఇలాంటి వ్యవహార శైలి అనేది గవర్నమెంట్కి కూడా తెలిసి వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవాలి. మేము త్వరలో దీని గురించి ఏంటంటే లేబర్ ఆఫీస్లో ఒక లెటర్ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేయకూడదు కాబట్టి మేము ఇస్తాము. నెక్స్ట్ అది కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళు అలానే కంటిన్యూ చేశారనుకో, తర్వాత నెక్స్ట్ ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఏంటనేది గవర్నమెంట్ అధికారులతో కూడా కూర్చొని
లోకల్గా ఉన్న లోకేష్ గారితో కూడా మాట్లాడుకొని సార్ ఇలా జరుగుతుందని చెప్పి దాన్ని బట్టి మేము ముందలకి ఎలా వెళ్ళాలనేది గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి సార్ చెప్పిన దాన్ని బట్టి మేము ముందలకి వెళ్తానని అనుకుంటున్నాము. మృతి చెందలేదండి వాళ్ళు. మరి ఒక్కొక్కరికి ఇప్పుడు ఆ ప్రమాదం ఎందుకు ప్రమాదం జరిగినప్పుడు సరే ఆ ఎంప్లాయీకి అతనికి ఒక 1 month శాలరీయా ఇంట్లో పెట్టి చెయ్యాలి. కానీ అది జరగట్లేదు. కాబట్టి అది కూడా మాకు చేయాలని ఇది ఉంది. అతను 3 months రెస్ట్ అయితే అతను పూర్తి మాకు వచ్చే అమౌంట్ మొత్తం ఆ 3 నెలలు మాకు ఇప్పించాల్సిందిగా మేనేజ్మెంట్ జరుగుతుంది. ఉన్నాయి, మెడికల్ అలవెన్స్లు ఉన్నాయి. దాని గురించి కూడా మా సార్ చెప్పినట్టు రఘుపతుల రామ్మోహన్ రావు గారు దానిలో ఒక పార్ట్ మా వేజ్ బోర్డు సెటిల్మెంట్లో ఒక పార్ట్. దాని గురించి కూడా కొన్ని మేము ఫైట్ చేయడం జరిగింది. ఫాదర్ మదర్ అవి ఇవ్వటం జరిగింది. కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొంచెం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రేపు